ప్రస్తుత విపక్ష శిబిరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టు షాహిద్ సిద్దిఖీ కొన్ని సంచలన విషయాల్ని వెల్లడించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్దళ్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలలో పనిచేసినటువంటి ఆయన కాంగ్రెస్లోనే సుదీర్ఘకాలం కొనసాగారు. రాజీవ్ గాంధీ పైన, కాంగ్రెస్ చరిత్ర పైన పలు పుస్తకాలు రాశారు. కనుక ఆయన చెప్పింది ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం అవసరం మరియు విశ్వసనీయం కూడా. ఆయనే స్వయంగా వెల్లడిస్తుంది ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మీడియాను ఏ విధముగా అదుపు చేసేవారో. ఈరోజు కాంగ్రెస్ నేతలు గోదీ మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారే, అప్పట్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అయినటువంటి అహ్మద్ పటేల్ మీడియాకు ఏ విధముగా ఆదేశాలు ఇచ్చేవారో ఒకసారి చూడండి. మేము కొన్ని వార్తలు ప్రసారం చేయాలనుకుంటే అహ్మద్ పటేల్ నుంచి ఛానల్ యజమానికి నేరుగా ఫోన్ వచ్చేది. ఈ వార్త ప్రసారం కాకూడదు అని ఆదేశించేవారు. ఉదాహరణకు సుకన్యాదేవి అత్యాచారం కేసులో రాహుల్ గాంధీపై ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్క సెకను వార్త కూడా భారతదేశంలోని ఏ ఒక్క టీవీ ఛానల్లోనూ ఏ ఒక్క పత్రికలోనూ రాలేదు. ఎందుకంటే అహ్మద్ పటేల్ దేశంలోని ప్రతి ఛానల్కు ఫోన్ చేసి డబ్బు కావాలంటే తీసుకోండి, లేదంటే లాఠీ దెబ్బలు బుల్లెట్లైనా సిద్ధంగా ఉంటాయి, కానీ ఆ వార్త మాత్రం రాకూడదు అని హెచ్చరించారు అని చెప్పి ఇక్కడ ఆయనే స్వయంగా చెప్పారు. కొన్ని సందర్భాల్లో మీడియా అధిపతులకు నోట్ల కట్టలు అందేవి. మరికొన్నిసార్లు వారికి పెద్ద పెద్ద ప్రకటనల టెండర్లు, కోల్ బ్లాక్లు, ఇతర ప్రయోజనాలు కల్పించేవారు. షాహిద్ సిద్దిఖీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయం అహ్మద్ పటేల్కు తెలియంగానే ఆయన షాహిద్ సిద్దిఖీ గారికి ఫోన్ చేసి, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయకూడదు, ప్రింట్ చేయకూడదు, ఒకవేళ నువ్వు చేస్తే గనక బతికి బయటపడలేవు, నీకు రాజ్యసభ సభ్యత్వం కావాలంటే ఇప్పిస్తాం అని బెదిరించారట. సిద్దిఖీ గారు ఆ ఇంటర్వ్యూను ముద్రించగా తరువాత రోజునే సమాజ్వాదీ పార్టీ నుండి ఆయన్ను బహిష్కరించారు. అంటే అహ్మద్ పటేల్ ఏకంగా సమాజ్వాదీ పార్టీని కూడా నియంత్రించేవారన్నమాట. భాస్కర్ గ్రూప్లో పనిచేసినటువంటి పురోహిత్ అనే జర్నలిస్టు నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఈసారి అహ్మద్ పటేల్ నుండి ఆ జర్నలిస్టుకు ఫోన్ వెళ్ళింది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు నువ్వు అదనంగా చేర్చాలి అంటూ కొన్ని ఫేక్ విషయాల్ని జోడించి పంపించారు. మోదీ గారు చెప్పని అబద్ధపు విషయాలు ఆ ఇంటర్వ్యూలో ముద్రించబడ్డాయి. అయితే సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ గారి ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ఇంటర్వ్యూని పూర్తిగా రికార్డు చేసింది. తరువాత రోజు కోర్టు ఆదేశాలతో ఆ పత్రిక క్షమాపణ చెప్పవలసి వచ్చింది. పురోహిత్ గారిని ఉద్యోగం నుండి తీసివేసి భాస్కర్ గ్రూప్ తన బాధ్యత నెరవేర్చింది. తరువాత తెలిసింది ఏమిటి అంటే, మోదీ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికి అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు ఆ ఫేక్ విషయాలు చేర్చబడ్డాయి అని. దానికి ఫలితంగా భాస్కర్ గ్రూప్కు ఒక కోల్ బ్లాక్ లభించింది. సారాంశం ఏమిటి? సోనియా గాంధీ ఆదేశాల మేరకు అహ్మద్ పటేల్ ఎంత నీచ స్థాయికి దిగజారి మీడియాను అదుపు చేసేవారో దీన్ని బట్టి తెలుస్తోంది. అలాంటి వాళ్లే ఈరోజు గోదీ మీడియా అంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.